నేను మీకు తెలుసు కదా, నా పేరు శ్రీనివాసు. సో మీకు ఇంత ముందల మా వీడియోల్లో నేను చెప్పాను మా ట్రిప్ గురించి అంతా కూడా. అదేవిధంగా ఈరోజు మేము ఈ ట్రిప్పు మొదలు పెట్టబోతున్నాము. ఈ ట్రిప్పులో నాకు సహధర్మచారిణి నా సహధర్మచారిణి ఉషారాణి కూడా వస్తుంది. మీ ఇద్దరమే ఈ ట్రిప్లో ఈ కార్లో మేము అన్నీ తిరిగి వస్తాము. సో మీరు మేము ఈ ట్రిప్పు గుంటూరు నుంచి మొదలుపెట్టాము. ఇప్పుడు టైం వచ్చేసేసి 6:05 అయింది. సో మేము డైరెక్ట్గా కోల్హాపూర్ వెళ్ళదలుచుకున్నాం. ఇప్పుడు కోల్హాపూర్కి 14 అవర్స్ జర్నీ పడుతుంది. ఈ 14 అవర్స్ జర్నీలో మధ్యలో మేము చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తాము. ఒకవేళ రాత్రిపూట ఆగాలి అంటే కనుక 14 అవర్స్ జర్నీ కాబట్టి రాత్రిపూట ఒకవేళ నిద్ర వచ్చి కొంచెం ఆగాలంటే కనుక ఎక్కడన్నా ఆగేసి అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతాం. సో ఇది మా ఈ ట్రిప్ ప్లాన్. ఇప్పుడు ఈరోజు ట్రిప్ ప్లాన్ ఇది. ఏమండి, మా ప్రయాణం కొనసాగుతుంది. మేము గుంటూరు నుంచి బయలుదేరేసాము మా ఇంటికాడ నుంచి. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇది వచ్చి పలకలూరులో ఉన్నాము. మేము పేరేచర్ల మీద గుండా వెళ్తున్నాము. పేరేచర్ల, ఆ తర్వాత పిడుగురాళ్ళ, ఆ తర్వాత నల్గొండ, అట్లాగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ మీద గుండా ఇంకా ఫర్దరు కోల్హాపూరు హైవే ఎక్కేసి కోల్హాపూరు. అది మా ప్రయాణం ప్లాను. దాటేసి మేము పిడుగురాళ్ళున్నాము. ఇప్పుడు ఈ రోడ్డు కొత్తగా వేస్తున్నారండి. ఇప్పుడు కొంచెం 4 ways చేస్తున్నారు అనుకుంటా, 4 lanes రోడ్డు. సో ఈ రోడ్డు కొంచెం బిజీగా ఉంటుంది ఇంత ముందల. ఇప్పుడు కొంచెం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో యాక్చువల్గా మేము పొద్దున్నే 5 గంటలకే బయలుదేరాలనుకున్నాము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది. కొంచెం తయారవటం అయింది, మళ్ళీ కొంచెం సెట్ చేసుకోవటం వెహికల్ని అంతా కూడా కొంచెం లేట్ అయింది. సో మేము ఆల్మోస్ట్ ఆల్ 6:10కి బయలుదేరాం. ఇవాళ తారీఖు వచ్చేసేసి 31st సండే, 31st మే సండే అనమాట. సో ఇది ఎన్ని రోజులు పడుతుందో ఈ ట్రిప్ అనేది మాకే తెలియదు. హైవే ఎక్కేసాము, హైదరాబాద్ హైవే. ఇక్కడ నుంచి 113 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్. ఇంకా ఫర్దర్ మేము ఆడికి వెళ్ళేటప్పటికే సమ్వేర్ ఐ థింక్ 12 అవ్వచ్చేమో, 12 అయితే ఇంకా అక్కడి నుంచి హైవే పట్టుకొని కోల్హాపూర్ హైవే పట్టుకొని బయలుదేరుతాం. ఇంకా ఫర్దర్ జర్నీ కంటిన్యూ చేస్తాం. ఇది పిడుగురాళ్ళ హైవే, పిడుగురాళ్ళ ఊర్లో ఉన్నాము. ఇక్కడ బైపాస్ ఉంటుంది. ఇదివరకు బైపాస్ లేదు, కానీ ఇప్పుడు బైపాస్ వేశారు. సో ఊర్లో కూడా వెళ్ళకుండా పక్కకు తిరిగేసి వెళ్ళిపోతాం. మనం వచ్చేసామండి. మనం ఈ తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అవుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఎండ్ ఇక్కడ తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం. హైదరాబాద్ చేరుకున్నాము. ఇంకా ఇప్పుడు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకా కోల్హాపూర్ వెళ్ళిపోతాం. నెట్ ఎందుకనో ఆగిపోయి మాకు రాంగ్ డైరెక్షన్ చూపించింది. ఇప్పుడు వచ్చింది నెట్. Your route avoids road closures on National Highway 65. You are on the fastest route. You will arrive at 9:03 p.m. Turn left. In 300 meters, use the left 2 lanes to take the ramp to Nehru Outer Ring Road. సో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం.
2 lanes to take the ramp to Nehru Outer Ring Road. Continue on Nehru Outer Ring Road for 6 kilometers. సో హైదరాబాద్ నుంచి అయితే లంచ్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఎంత అయింది టైము? 11:45 అయింది, 11:46. వచ్చేసాం, 12 కంటే ముందే వచ్చేసాం. ఇంకా ముందే వెళ్ళి ఎక్కేసేవాళ్ళం, కాకపోతే మాకు ఒక 20 మినిట్స్ లేట్ ముందరకెళ్ళి వెనక్కి వచ్చేసాం ఈ రోడ్లో. అది ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లోకి వచ్చేసాం. వీఆర్ సేఫ్ నో. వీఆర్ డైరెక్టెడ్ టు ది కొల్లాపూర్ స్ట్రైట్. నిజం చెప్పాలంటే నాకు మధ్యలో కొంచెం నిద్ర వచ్చింది. మిర్యాలగూడకు ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కునుకు తీశాను, బండి పక్కన పెట్టేసి. ఎందుకంటే రాత్రి అంతా చాలా స్ట్రెయిన్ అయ్యాను, చాలా సర్దటం కార్లోకి, మళ్ళా కావాల్సిన ఏమన్నా మర్చిపోయానని అన్నీ చూసుకోవటం. ఆ తర్వాత అరౌండ్ 1:15కి నేను బెడ్ మీదకి వెళ్ళాను, కానీ నిద్ర పట్టేది సరిగా. అటు ఇటు తిరుగుతా కాసేపు ఎప్పటికో నిద్ర పట్టినదేమో. మళ్ళీ 4:30 కల్లా లేచాను. లేచి యాక్చువల్లీ మా టార్గెట్ 5కే బయలుదేరాలని, కానీ అప్పటికే 4:33కి లేచాను నేను. 4:33కి లేచేటప్పటికే నేను అనుకున్నాను కూడా లేట్ అయిద్దిలే, ఇంకా మనం చిన్నగా చేసేద్దాం. మళ్ళీ నాకు నిద్ర కూడా సరిగ్గా చాలలేదు అనిపించింది, కళ్ళు మంటలుగా కూడా ఉంది. సర్లే అని చెప్పని ఇంకంతా తయారైపోయి, మేడం గారు ఏమన్నా కొంచెం వెజిటబుల్ బిర్యానీ చేశారు, ఇంకా కొంచెం పెరుగన్నం చేసింది తను, ఇడ్లీలు కూడా వండింది. సో ఇందాక ఇడ్లీలు తిన్నాము, ఇంకా కార్లోనే కూర్చొని ఒక చోట ఆగి. ఇప్పుడు ఏమన్నా లంచ్ చేద్దామంటే ఇంకా టైం కాలేదుగా, చేస్తాను ఎక్కడో చోట. ఈ అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత అన్నా 2ంటికన్నా లంచ్ చేయాలా. ఇంకా సో ఇట్లా సాగుతుంది మా ప్రయాణం. నెట్ ఎందుకు ఆగిపోయింది, అనవసరం 20 మినిట్స్ వేస్ట్ అయింది నాకు. పొద్దున్న ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరినట్టయితే బాగుండేది, కానీ స్ట్రెయిన్ అయ్యానులే బాగా. అందుకనే నాకు నిద్ర కూడా వచ్చింది. నేను ఎందుకైనా మంచిది పండుకుందామని చెప్పి నాకు పక్కకు తీసి పండుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్కి మెలకు వచ్చేసింది, బయలుదేరిపోయాం. అవుటర్ రింగ్ రోడ్డు మీదే ఉన్నాం. పుणे హైవే. నాగపూర్, వరంగల్, తారామతిపేట, బొంబాయి. అవుటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు 68 అన్నాను కదా, ఇప్పుడు 10 కిలోమీటర్స్కి వచ్చేసాం. అంటే 10 అంటే ఆల్మోస్ట్ ఆల్ 58 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద, ఓఆర్ఆర్ మీద. ఇప్పుడు ముంబై రోడ్డు, ముంబై బెంగళూరు అంటే ముంబై. సో మనకి చాలా తొందరగానే వచ్చేసాం. 12:33 కల్లా వచ్చేసాను నేను అనుకున్నాను 1 అవర్ పట్టిద్ది అనుకున్నాను, బట్ నో. అంటే నేను క్రూజ్లో పెట్టేశాను వెహికల్ని, 86లో చిన్నగా పోతా ఉన్నాను చక్కగా, అంతే.
అందరూ పోతున్నారు స్పీడు, మనకేముంది అబ్బా తొందర, చిన్నగా వెళ్ళినా ఏం కాదు కదా. కానీ కోల్హాపూర్కి సాయంత్రానికి చేరుకునేటట్టే ఉన్నాం. 9 అని చూపిస్తుంది, 8:58. ఒకవేళ మధ్యలో ఆగినా కానీ 10 కల్లా వెళ్తాము. చూస్తాను అక్కడ రూమ్స్లో ఉండాలంటే రూమ్స్లోనో, లేకపోతే మరి ఏ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకుందాం అనేది అక్కడికి పోయిన తర్వాత ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే నేనేమి రూమ్స్ బుక్ చేయలేదు, ఏమి ప్లాన్గా అక్కడ ఏం చేయాలనేది మనం ప్లాన్ చేసుకోలేదు. ఇది విషయం. సరే, మనం ఓఆర్ఆర్ మీద నుంచి దిగామండి కిందకి. దిగేసాను. ఇక్కడ మూతంగిలో కలిసింది, ఇక్కడ హైదరాబాద్ మూతంగి అంట, మూతంగిలో కలిసింది. కిందకి వచ్చి ఇది ముంబై హైవే మీద పోతున్నాం. మూతంగి ఫుల్ రష్ ఉంది ఇక్కడ మటుకు. అక్కడ ఏదో బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు, సో అదంతా బ్లాక్ మొత్తం. అసలు ఎంత రష్ ఉందంటే అలా సండే అయినా కానీ. ఫుల్ In 500 కొంచెం సేపు ఆగిన తర్వాత 1:30కి లంచ్ చేద్దామా? 1:30కి 1:30కి లంచ్ చేసేస్తాం. సో హాఫ్ అన్ అవర్ అక్కడ మిస్ అవుతుంది. నాకు కోల్హాపూర్ 8:57కి చేరుకుంటామని చూపిస్తుంది, అంటే 9:30 అయింది. ఇంకా ఆ తర్వాత ఎక్కడ ఆకుండా వెళ్ళిపోతే అది విషయం. Continue for 1 kilometer. అన్ని బ్రిడ్జెస్ కడుతున్నారు ఎక్కువ హైదరాబాద్ మొత్తం. మరి హైవే అంతా అట్టానే ఉంది, మేము వచ్చిన హైవే మొత్తం చాలా క్రిటికల్గా ఉంది అనుకో డ్రైవింగ్ మటుకు. ఫుల్ రష్. $35 చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఏమన్నా ఫ్రీగా ఉంటుందేమో రోడ్డు సమ్టైమ్స్, చూడాలి. ఓకే, హైదరాబాద్ దాటేసామండి మనం. అవుట్స్కట్స్ నుంచి బయటకు వచ్చేసాము, హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి. సో ఇప్పుడు హైవే మీద పోతున్నాము. ఓఆర్ఆర్ అయిపోయింది, ఇంకా దాంట్లో నుంచి మూతంగి మీద గుండా తీసుకొచ్చింది బయటికి. ఇప్పుడు ఇక్కడ ఇది 265 ఎంత చెప్పాడు, ఇది ఎంత 65 NH 65 మీద వెళ్తున్నాం. NH 65 టువర్డ్స్ కోల్హాపూర్. ఇప్పుడు రోడ్డు కొంచెం ఖాళీ అయిందండి. అబ్బాయి ఇవాళ రష్, ఫుల్ రష్ ఉంది. సిటీలో అసలు ఎంత రష్ ఉందో. సండే కదా అయినా కానీ ఫుల్ రష్. మేమేమనుకున్నామంటే ఇది ఏంద్రా బాబు ఇవాళ సండేనా లేకపోతే ఏమన్నా మండేనా అని చెప్పని అనుకున్నా, అంత రష్ ఉంది. ఇంత ఎండలో కూడా ఇక్కడ టెంపరేచర్ వచ్చేసేసి 38, 39 చూపిస్తుంది, 37 చూపిస్తుంది. సో
ఎండ మటుకు ఎక్కువగానే ఉంది. గాలి దానికి తోడు ఫుల్ గాలి ఉంది బయట. మాకేమన్నా ఎదురెండ బాగా ఎదురు పడుతుంది ఎండ అంతా కూడా. ఏసీ వేసుకున్నాం, ఓకే పర్లేదు, బాగానే ఉంది ఏసీ. కాకపోతే ఎండ కొంచెం ఒంటి మీద పడుతుంది, చేతుల మీద అట్లాగా కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు 8:50కి కోల్హాపూర్ చేరుతామని చెప్పిస్తుంది. 8:50 PM ఈవినింగ్. అంటే 477 కిలోమీటర్స్ ఉందంట. 477 730 అవర్స్ పట్టిద్దని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు 1:20 అయింది, 8:50 అని చెబుతున్నాడు. $850, 7.5 hours జర్నీ. ఎక్కడన్నా ఇప్పుడు ఆగి ఒక 10 minutes తర్వాత లంచ్ చేస్తాం మేము కూడా. తెచ్చుకున్న లంచ్ ఉంది కదా. ప్రయాణం బాగా సాగింది మంచిగా. సోలాపూర్ వస్తుంది, షోలాపూర్, జహీరాబాద్, ముంబై 632, 236 షోలాపూర్, 36 జహీరాబాద్ అంట. ఇక్కడ మేము భోజనం చేసి కొంచెం ఇప్పుడే ఇంత ముందులో ఒక 1/2 hour క్రితం ఆగాము. ఇప్పుడు టైం వచ్చేసేసి 2:30 అయింది. సో షోలాపూర్ ఒక 230 కిలోమీటర్లే ఉంది ఇక్కడ నుంచి. సో స్టార్టింగ్ ది జర్నీ ఆఫ్టర్ లంచ్. రోడ్డు మటుకు ఖాళీగా ఉందండి. రోడ్డు ఖాళీగా ఉంది, మనకి ఇబ్బంది లేదు. డ్రైవింగ్కి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఎంతవరకు ఖాళీగా ఉంటుందో తెలియదు. సో ఖాళీగా ఉన్నంత వరకు ఫ్రీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది అట్లా చేయాలి. హోటల్స్ ఎక్కువ కట్టాల్స్తున్నారు. ఇదంతా హోటల్స్ అనుకుంటారు కడపని. అంటే మన ట్రావెలర్స్ భోజనాలకి వాటికి ఇంత బాంబే హైవే కదా. కాకపోతే అంతా లింగంపల్లి వచ్చేసాం. లింగంపల్లి, ఓకే, లింగంపల్లి వచ్చాము. ఎండ మటుకు మా మీదే ఉంది మొత్తం పొద్దున్నుంచి. ఈస్ట్ వైపుకి వెళ్ళినట్టయితే ఎండ ఉండేది కాదు. వెస్ట్ సైడ్కి వెళ్తున్నాం కదా, సో అంతా ఎండే.
ఫస్ట్ సోలాపూర్ వస్తుంది, కొత్తూరు అంట. సోలాపూర్కి మనకి 2:30, ఇందాక 2:30 ఉంది, ఇప్పుడు మరి ఒక 5 కిలోమీటర్స్ తక్కువ వచ్చాను. నేను అనుకుంటున్నాను 4:30 కల్లా వెళ్ళిపోవాలని. 4:30 కల్లా ఎట్లానే ఖాళీగా ఉంటే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే కనుక. సింపుల్గా టైము రీచింగ్ టైం 9:36 చూపిస్తుంది. ఇందాక 8:50 ఎంతో చూపించింది కదా, ఇప్పుడు 9:36 అంటే ఈ డిలేడ్ ఫర్ 40 మినిట్స్. ఇక్కడ రీఫిల్లింగ్ చేయించి వీల్స్కి ఎయిర్ పెట్టించుకున్నామండి. ఇక్కడ ఇది వచ్చేసేసి మంగూరు అంట, బంగూరు కర్ణాటకకు వచ్చాం, బీదార్ దగ్గర. సో ఇక కొంచెం పెట్రోల్ కూడా కొట్టించుకున్నాము, ఒక 55 లీటర్స్ అనుకుంటా. 55 లీటర్స్ పెట్రోల్ మా వెహికల్లో కొట్టించుకొని ఇక బయలుదేరుతున్నాం. ఎయిర్ కూడా పెట్టించాను వెహికల్, మన వీల్స్కి అన్నిటికీ. మా జర్నీ కంటిన్యూ అవుతుందండి, కర్ణాటకలో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఖాళీగా ఉన్నాయి రోడ్లు మటుకు, బాగా విశాలంగా చక్కగా, అసలు ఏం ట్రాఫిక్ లేదు. ఇందాక అక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కాబట్టి రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుందా ఏందా అనుకున్నాను నేను, కానీ ఇక్కడైతే ఏం లేదు ట్రాఫిక్, అసలు చాలా ఫ్రీగా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద డ్రైవింగ్ యాక్చువల్లీ. కాకపోతే ఓన్లీ ఎండ పడుతుంది మా మీద బాగా. ముంబై చిత్తగుప్ప, ముంబై 543, పూణే 393, సోలాపూర్ 147. కానీ 3:50 అయింది. మేము 1 అవర్ లంచ్ తీసుకోవటానికి, అక్కడ పెట్రోల్ కొట్టించడానికి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయిపోయింది. గాలి పెట్టించుకొని ఇదంతా చేసేటప్పటికి మొత్తానికి టైం అంతా మటాష్ అయిపోయిందండి. మేము అనుకున్న టైంకి వెళ్ళలేకపోతున్నాం. 4:30 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇక్కడే 3:50 అయింది. అనదర్ 40 మినిట్స్లో ఏం వెళ్తాం. అట్టయితే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 5:30కి వెళ్తాం. మాకు కోల్హాపూర్కి 10 o'clock చూపిస్తుంది. ఇనిషియల్గా మాకు 8:30 ఏమో చూపించింది బిగినింగ్ ఇన్ ద మార్నింగ్. 1.5 hour పెరిగింది. పెట్రోల్ రేటు ఇక్కడ 112 రూపాయలండి, 112 చిల్లర. మనకి ఆంధ్రాలో పేలిపోతుంది, 117.5, 118 ఉంది. రోడ్డంతా గ్రీనరీగా ఉంది, బాగుంది చక్కగా. కర్ణాటక బాగుంటుంది యాక్చువల్గా. మహారాష్ట్ర చూసారు ఎట్లా ఉందో, చూడండి ఎట్లా ఉన్నాయో. లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లాగా పొలాలు వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ కల్టివేటింగ్ తక్కువే అనుకుంటా, ఎందుకని అట్లా వదిలేశారు. ఈవినింగ్ అయిందండి, ఇప్పుడు 6 అయింది, ఈవినింగ్ 6.
సో మాకు 10:15 చూపిస్తుంది కోలాపూర్. పూణే రోడ్ డైవర్ట్ అయినట్టుంది మన దగ్గర నుంచి. ఇది కోలాపూర్ రోడ్ అనుకుంటా. రష్ ఉంది ఇక్కడ వల్ల, అంటే పూనా దగ్గరికి వచ్చింది అనుకుంటా. సమ్టైమ్స్ ఏదో ఊరు వచ్చింది పెద్దది. ఇంత చెట్లు, మంచి చెట్లు చుట్టూతా ఇవన్నీ చూసావా? తుమ్మ చెట్లు ఉన్నాయి, అడవిలాగా ఉంది ఇదంతా. పోతున్నాం కానీ హైవే మీద జామింగ్ లేదు. యాక్చువల్గా మన సైడ్ ఉన్నంత, ఆంధ్రాలో ఉన్నంత, తెలంగాణలో ఉన్నంత, మెడ్రాస్లో చెన్నై సైడ్ ఉన్నంత తుమ్మ చెట్లు చూసారా? డివైడర్ మటుకు బోగన్విలియా పూలు పెట్టారు. బోగన్విలియా షోలాపూర్ వచ్చేసామండి. షోలాపూర్ వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి కోలాపూర్ వచ్చేసేసి 240 కిలోమీటర్స్ ఉంది. టైం ఏమన్నా 10:15 చూపిస్తుంది అక్కడికి వెళ్ళటానికి. In 500 meters, keep right to take the flyover. షోలాపూర్ చూసారు ఎట్లా ఉందో? Keep right to take the flyover. Continue on National Highway 52 for 2 kilometers. షోలాపూర్ రష్గా ఉందండి. ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. లారీస్ ఫ్లైఓవర్స్ తెగ ఉన్నాయి. ఒక ఫ్లైఓవర్ దిగగానే ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. In 400 meters, keep right to take the flyover. Keep right to take the flyover.
Continue on National Highway 52 for 3 kilometers. In 150 meters, at the roundabout, take the second exit and stay on National Highway 52. Head northwest on National Highway 65. Continue on National Highway 65 for 1.5 kilometers. ఎటు తిరిగి ఎటు వెళ్ళొచ్చు. Head southeast. In 50 meters, at the roundabout, take the first exit onto the National Highway 65. Head west. Continue on National Highway 52 for 3 kilometers. షోలాపూర్ రోడ్ ఎక్కేసామండి. కోలాపూర్ రోడ్, సారీ, మేము షోలాపూర్ నుంచి కోలాపూర్ హైవే ఎక్కేసాం. 225 అని చూపించింది మాకు, కానీ మా దీంట్లోనేమన్నా 228 అని చూపిస్తుంది. హైవే మేము ట్రై చేస్తాం ఎక్కడన్నా ఆగటానికి. కనికారామ్ గారిలో రూమ్స్ ఇస్తారు మాకు. బుక్ చేశాను, కానీ అది రేపటికి బుక్ చేశాను. కానీ ఈరోజుకే నేనేమనుకున్నానంటే రేపటికి చేరుకుంటామేమో అని చెప్పి అన్నట్టుగా, ఇవాళ బయలుదేరితే మనం చిన్నగా వెళ్తాం కదా, 800 కిలోమీటర్స్ ఉంది, మనం వెళ్ళేటప్పటికే 400 చిన్నగా వెళ్తాం కదా అని చెప్పని నేను రేపటికి బుక్ చేశాను. కానీ అది మనకి ఎర్లీగానే మనం వెళ్తున్నాం కాబట్టి సపోజ్, సో అంటే ఒక రోజు ఎర్లీగా వెళ్ళటం వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటంటే పొద్దున్నే మనం అమ్మవారి దర్శనం చేసేసుకోవచ్చు పోయి.
10:00కల్లా 10-11కి ఆ తర్వాత సంగమేశ్వర్కి వెళ్ళిపోవచ్చు అని నా ప్లాన్. ఆ విధంగా ఆలోచించి సో మా మేడం గారు ఏమంటున్నారంటే కొంచెం ముందరకెళ్ళి ఆగుదామండి అంటున్నారు. చూద్దాం ఏడ ఆగగలుగుతాం, మంచి ప్లేస్ కూడా చూసుకోవాలి కదా ఆగటానికి. కొల్లాపూర్ రోడ్ బాగానే ఉంది, రష్ కూడా లేదు ఇక్కడ. ఇదంతా బాగానే ఉంది. రోజు ఆట వేసుకుంటే చల్లగా. కొంచెం జనం ఉన్న కాడ పెట్టుకోవాలి, ఎవరు లేని కాడ కాదు.